నమస్తే. బాగున్నారా? నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేయండి. అక్కడ మెసేజ్ కూడా చేయొచ్చు. సో, టాపిక్ వచ్చేసి డైజెషన్. డైజెషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటికి నేను మీకు చాలా సార్లు చెప్పాను కదా! డైజెషన్, బ్లోటింగ్, అసిడిటీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఏదైనా సరే అన్నిటికి చాలా చాలా ఇంపార్టెంట్. మీకు అసిడిటీ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, యూజువల్లీ 16-35 ఇయర్స్ వరకి మనకు ఇలా ఉంటుంది కాన్స్టెంట్ డైజెషన్ అనేది. 35 తర్వాత కొంచెం డైజెషన్ అనేది తగ్గడం స్టార్ట్ అవుతుందనమాట దాని పవర్. సో, మనం జాగ్రత్తగా ఉండాలి కదా! ఇంకా జాగ్రత్తగా ఉండాలి కదా! ఇప్పుడు ఏమైపోయింది ఏజ్‌తో సంబంధం లేదు. వెరీ యంగ్ పిల్లలకు కూడా డైజెషన్ ఇబ్బందులు వస్తున్నాయి. సో, కొంచెం చూసుకోవాలి. ఫైబర్ ఫుడ్ ఎక్కువ తినండి. బయట ఫుడ్ చాలా తక్కువ చేయండి. డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయంటే మాత్రం జంక్ ఎంత వీలైతే అంత తక్కువ చేసుకోండి. సరే తినాలి అనిపించినప్పుడు వెళ్లి తినండి ఆఫ్టర్‌నూన్స్. ఆఫ్టర్‌నూన్ ఏంటంటే కొంచెం తిన్నా అరుగుతది. మంచి డైజెషన్ కరెక్ట్‌గా ఉండే పీరియడ్ అనమాట. సో, ఆఫ్టర్‌నూన్ ఎళ్ళేసి కొంచెం తినేసి రండి ఓకే. బట్ ఊరికే మాత్రం అలా చేయకండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రాసెసింగ్ ఫుడ్ 100% నో ఇంకా గుర్తుపెట్టేసుకోండి. సో, మంచిగా తినండి. ఇంట్లోనే తినండి. అన్ని ఫ్రెష్ ఫుడ్ తీసుకోండి. డైజెషన్‌కి అన్నిటికంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్రెషర్ ద ఫుడ్ ఈజియర్ టు డైజెస్ట్. మన భగవద్గీతలో కూడా ఉంది. ఆయుర్వేదాలో కూడా ఉంది. చేసుకున్నాక ఫుడ్ 3-5 హార్స్ తర్వాత అది స్టేల్ అయిపోతుంది. దాని నుంచి మనకేం రాదు అని. సో, స్టోర్ చేసుకొని పెట్టుకోవడాలు, ఫ్రిడ్జ్‌లో 1 వీక్ స్టోర్ చేసుకొని వీక్ అంతటికి నేను హెల్తీ తింటున్నాను అనుకుంటున్నారు. అలా ఉండదు. చెప్పాను కదా మళ్ళీ ఫ్రెషర్ ద ఫుడ్ ఈజియర్ టు డైజెస్ట్. మనం ఏం తింటున్నామో అదే మనము, అదే మన ఆలోచనలు. ఎప్పుడు గుర్తుపెట్టేసుకోండి. స్ట్రెస్ ఉన్నా కూడా డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. స్ట్రెస్ ఉంటే రాని ప్రాబ్లమ్ లేదు. స్ట్రెస్ అన్నిటికి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ చేస్తుంది. వెయిట్ ఎక్కువ చేస్తుంది. రకరకాల హార్మోనల్ ఇష్యూస్ తీసుకొస్తుంది. డైజెషన్ ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది. డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తే ఆటోమేటికల్లీ గట్ హెల్త్ ఖరాబ్ అయిన కొద్దీ ఇంకా వందల ప్రాబ్లమ్స్ వస్తాయి. స్ట్రెస్ కంపల్సరీ తక్కువ చేసుకోండి. ఇంకా మీరు యోగా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆప్షన్స్. గాడ్ గిఫ్ట్ అని చెప్పొచ్చు. సో, యోగా చేసుకుంటే స్ట్రెస్ తక్కువైతది మనందరికీ తెలుసు. సో, తక్కువ చేసుకోండి. ప్రాపర్ చేసుకోండి. ఇలాంటి చిన్న చిన్నవి ఫాలో చేయండి. అసిడిటీ ఉంది. అసిడిటీ ఉన్నప్పుడు ఏం చేస్తారు? తినే హాఫ్ అన్ అవర్ కంటే ముందు పొట్ట మీద పడుకోండి. నీట్‌గా ఒకసారి కాసేపు ఇలా పొట్ట మీద ఇలా పడుకొని తర్వాత మీరు తినొచ్చు. తినేటప్పుడు వేడిగా తినండి. సుఖాసనాల్లో కూర్చొని తినండి. తిన్న వెంటనే వజ్రాసన. తిన్నాక హాఫ్ అన్ అవర్ వరకి బాడీ అనేది ఎక్కువ మూవ్ చేయకూడదు. హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక 5 మినిట్స్ వజ్రాసన్ లేదా 5 మినిట్స్ సుఖాసన్, 10 మినిట్స్ అలా మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. 5-20 మినిట్స్ వరకు మీకు కూర్చోగలిగితే 20 మినిట్స్ అయినా కూర్చోవచ్చు. మనం కూర్చోలేం కాబట్టి 5 మినిట్స్ కూర్చోండి. తర్వాత కాసేపు సుఖాసనాలో కూర్చోండి. హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు వాకింగ్ అనేది చేయొచ్చు. అప్పుడు చేయాలి. నైట్ కూడా కాసేపు పడుకునే ముందు కొంచెం సేపు వాకింగ్ చేసినా ఓకే. డిన్నర్ కూడా అంతే. తొందరగా కంప్లీట్ అయ్యేలాగా చూడండి. పడుకునే ఒక 2 or 3 అవర్స్ ముందే కంప్లీట్ అయిపోవాలి. సేమ్ అది కూడా అంతే. కిచిడి అలాంటివి తీసుకోండి. ఎప్పుడు మీరు తింటున్నా సరే ఫ్రెష్ కౌ ఘీ అంటే మంచి కౌ ఘీ ఉంటది కదా! ఆవు నెయ్యి ఏసుకోండి. కంపల్సరీ నీట్‌గా ఒక 2 టీ స్పూన్స్ ఏసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ మీల్‌లో చాలా మంచిది డైజెషన్‌కి. సో, ఇలాంటివి చాలా ఉంటాయి. చిన్న చిన్నవి ఆల్రెడీ నేను మీకు చాలా చెప్తున్నాను. ఫాలో చేయండి. మీరే నాకు చెప్తున్నారా? నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి. 10 ఇయర్స్ నుంచి గ్యాస్ టాబ్లెట్స్ వేసుకున్న వాళ్ళు కూడా నా వల్ల మానేశారు. ఈ టిప్స్ వల్ల చాలా చాలా వస్తున్నాయి. అందరికీ ఫస్ట్ థ్యాంక్ యూ. సెకండ్ వచ్చేసి ఇవన్నీ చాలా ఫాలో చేయండి. అన్నీ బాగా జరుగుతుంది. నేను కూడా మీకు చెప్తూనే ఉంటాను. ఇప్పుడు ఆసనాస్ చూపిస్తాను. చాలా మంచి రిలీఫ్ వచ్చే ఆసనాస్ అన్నమాట ఇవన్నీ. ఇంకా ఎప్పుడైనా సరే సుఖాసన కూడా డైజెషన్‌కి చాలా మంచిది. ఎందుకు? నేను మీకు ఒకసారి చెప్పాను కదా! సర్క్యులేషన్ అనేది అబ్డామినల్ రీజియన్ సైడ్ జరుగుతది కాబట్టి మనకి డైజెషన్‌కి చాలా మంచిది. సో, స్ట్రెయిట్ ఇలా కూర్చొని స్పైన్ అనేది స్ట్రెయిట్ పెడితేనే ఎనర్జీ పాస్ అవుతది. సో, స్పైన్ స్ట్రెయిట్ పెట్టుకొని ఒక డీప్ బ్రీత్. ఎక్స్‌హేల్. బాడీ స్పైన్ మొత్తం స్ట్రెయిట్ పెట్టుకొని స్లోలీ ఇలా కిందికి బెండ్ తీసుకో. స్లోలీ మళ్ళీ పైకి. సేమ్ ఇంక ఇదే ఒక 5-10 టైమ్స్ రిపీట్ చేసుకోండి. ఇన్‌హేల్. ఎక్స్‌హేల్ స్లోలీ ఫార్వర్డ్. స్లోలీ మళ్ళీ పైకి. ఎన్నిసార్లు తీసుకుంటారు? ఇది కూడా 5-10 టైమ్స్ తీసుకోండి మంచిది. స్లోలీ 2 కాళ్ళు స్ట్రెయిట్ చేసుకొని ఒక పిడికిల్లాగా పెట్టేసుకొని ఇలా 1, 2, 3 పొట్ట మీద నీట్‌గా ప్రెషర్ పడనివ్వండి. 4, 5, 6, 7, 8 ఇలా 9, 10 ఇంకొక 10 టైమ్స్ తీసుకోండి. 11,
20 టైమ్స్ మినిమం తీసుకోండి, చాలా మంచిది ఇది. సో స్లోగా రైట్ లెగ్ ఇక్కడ పెట్టేసుకొని లెఫ్ట్ ఇలా తీసుకొని ఇక్కడ నుంచి పట్టుకొని స్పైనల్ ట్విస్ట్ తీసుకోండి, స్లోలీ బ్యాక్. మళ్ళీ ఒకసారి ఇన్హేల్ ఫార్వర్డ్, ఎక్స్హేల్ స్లోలీ బ్యాక్, స్లోలీ మళ్ళీ సెంటర్. ఇది కూడా 5 to 10 రౌండ్స్ తీసుకోండి. స్లోలీ మళ్ళీ కాల్ స్ట్రైట్ చేసుకొని ఇప్పుడు ఇటు సైడ్ కూడా 10 రౌండ్స్. ఇటు సైడ్ లెగ్ తీసుకొని ఇది కింద పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇది ఫోల్డ్ తీసుకొని బ్యాక్. ఇన్హేల్, ఎక్స్హేల్ వెనకాలి, స్లోలీ సెంటర్, ఇన్హేల్ సెంటర్, ఎక్స్హేల్ బ్యాక్. మీరు ఇక్కడ తీసుకుంటున్నారు చూసారా, పొట్ట మీద చాలా మంచి ప్రెషర్ పడుతుంది. సో చాలా చాలా మంచిది అది కూడా డైజెషన్కి. సో ప్రాపర్ తీసుకోండి. స్లోలీ ఇక్కడ నుంచి భుజంగాసన వచ్చేసింది. ఫుల్ భుజంగా ఒక 5 రౌండ్స్, ఈ భుజంగాసన ఒక 5 రౌండ్స్ తీసుకోండి. నెక్ డౌన్, ఇన్హేల్, ఎక్స్హేల్ పైకి, slowly repeat. Neck down, inhale, exhale slowly up. ఇది ఒక 5 to 10 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోలీ ఇవే చేతులు స్లోలీ ఇక్కడ పెట్టుకొని స్లోలీ 1 2 3 4 5 6 ఇలా 7, ఇది ఒక 10 రౌండ్స్ తీసుకోండి మినిమం. స్లోలీ రిలాక్స్ తీసుకోండి. రిలాక్స్ అయ్యి స్లోలీ సైడ్కి వచ్చేసి ఫార్వర్డ్ వచ్చేసి ఇలా స్లోలీ ఫార్వర్డ్ వచ్చిన తర్వాత స్లోలీ పైకి, పొట్ట మీద నీట్గా బాగా ప్రెషర్ పడనివ్వండి. ఇక్కడ స్లోలీ రిలీజ్. ఇన్హేల్, ఎక్స్హేల్ దగ్గరికి స్లోలీ పవర్ ముక్తాసన వచ్చేసాయి. ఇన్హేల్, ఎక్స్హేల్ స్లోలీ పైకి, స్లోలీ మళ్ళీ ఫార్వర్డ్. ఇది ఎన్నిసార్లు తీసుకుంటారు? ఒక 5 to 10 రౌండ్స్ తీసుకోండి. ఇది కూడా అంతే బాగా రిలాక్స్ అయ్యి స్లోలీ 2 కాళ్ళు కింద పెట్టేసుకొని చేతులు 2 సైడ్ తీసుకొని ఇన్హేల్, ఎక్స్హేల్ ఇలా లెఫ్ట్ పెట్టేసుకొని ఇక్కడ హోల్ తీసుకొని ఇటు సైడ్ చూడండి. సేమ్ ఇన్హేల్ సెంటర్, ఎక్స్హేల్ రైట్, చూద్దాం లెఫ్ట్. స్లోలీ మళ్ళీ సెంటర్. ఇది కూడా ఇటు సైడ్ ఒక 5 రౌండ్స్, ఇటు సైడ్ 5 రౌండ్స్, ఇటు సైడ్ 5 రౌండ్స్ కంపల్సరీ తీసుకోండి. ఇప్పుడు కొంచెం టఫ్ చేయగలిగితే చేయండి, లేకపోతే కొంచెం ప్రాక్టీస్ అయినా కొద్దీ ఫ్లెక్సిబిలిటీ ఇంక్రీజ్ అయినా కొద్దీ కూడా చేయొచ్చు. 2 చేతులు పైన పెట్టుకోండి. ఇది వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది. ఇన్హేల్, ఎక్స్హేల్ ఫార్వర్డ్. ఇక్కడ బాగా ప్రెషర్ పడుతుంది. ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ ఫార్వర్డ్. కాసేపు ఉండండి, ఒక 5 seconds. మళ్ళీ బ్యాక్ ఇన్హేల్, ఎక్స్హేల్ ఇలా ఫార్వర్డ్. ఇది కూడా అంతే 15 to 20 రౌండ్స్ తీసుకోగలిగితే ఇది చాలా చాలా మంచిది. మీకు తీసుకోలేకున్నా సరే స్లోగా స్టార్ట్ చేయండి, స్లోగా ట్రై చేయండి, ఆటోమేటికలీ వస్తుంది. స్లోలీ లాస్టిక్ సైడ్కి తిరిగి లేచి వజ్రాసనాలు కూర్చోగలిగితే కాసేపు వజ్రాసనాలు కూర్చోండి. ఇలా వజ్రాసనాలు కూర్చొని ఒక 5 డీప్ బ్రీత్స్ తీసుకోండి. ఇలా ఇది ఒక 5 to 10 డీప్ బ్రీత్స్ కంపల్సరీ తీసుకోండి. ఇంకా కొన్ని టిప్స్ ఏంటంటే, మీరు నైట్ పడుకునే ముందే వామ్ వాటర్ తీసుకెళ్ళి రాగి కాపర్ జగ్ ఉంటుంది కదా, దాంట్లో స్టోర్ చేసుకొని మార్నింగ్ లేసాక స్లోగా సిప్ బై సిప్ తాగేసేయచ్చు. తర్వాత తాగాక ఒక 15-20 minutesకి బవల్ మూమెంట్స్ వచ్చాయనుకోండి, మోషన్ వెళ్ళదు. లేదు ఇంకా రాలేదు అనుకుంటే ఈ ఆసనాస్ అన్నీ చేసుకొని తర్వాత ఒక మైల్డ్ వాకింగ్ తీసుకొని తర్వాత వస్తే అప్పుడు కానిచ్చేసే. అంజూరాలు ఉంటాయి కదా మనకి, అంజూరాలు నానబెట్టుకొని నైట్ నానబెట్టుకొని మార్నింగ్ లేసాక కూడా స్లోగా తింటే అది కూడా చాలా మంచిది. ఇలాంటివి నేను మీకు ఆల్రెడీ చాలా చెప్పాను. పాటిస్తూ ఉండండి, అన్నీ పాటించండి, 100% రిజల్ట్ ఉంటుంది. ఒకే రోజు ఎక్స్పెక్ట్ చేయకండి. ఈరోజు ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకుంటే 1 hourలో హెడేక్ తగ్గుతుంది కదా, అలా అనుకోవద్దు. మళ్ళీ రాకుండా ఉంటుంది మనకి, అది చాలా చాలా ఇంపార్టెంట్. సో టైం పడుతుంది, కన్సిస్టెంట్ ఉండండి, అన్నీ బాగా జరుగుతాయి. ఎప్పుడు నవ్వుతూ ఉండండి.